నేను వచ్చి ఇప్పుడు మహేశ్వరం టౌన్లో ఉన్నాను. ఇది ఎగ్జాక్ట్లీ మహేశ్వరం టౌన్ మెయిన్ మిడిల్ సెంటర్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఈ సెంటర్ నుంచి ఇది మహేశ్వరం సర్కిల్ అనమాట. ఈ ఎగ్జాక్ట్లీ సర్కిల్ నుంచి మనకు జస్ట్ ఇక్కడ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో, జస్ట్ 400కి ఇంకా తక్కువే ఉంటుంది. 400 మీటర్ డిస్టెన్స్లో, ఇక్కడ నుంచి 400 మీటర్ డిస్టెన్స్లో మనకు డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్లో 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ ఉందండి. ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇది మహేశ్వరం టౌన్. ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది నియర్ బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ రోడ్. మనం ఇలా స్టేట్ వెళ్తే బెంగళూరు హైవే తిమ్మాపూర్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అలాగే 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మహేశ్వరం టౌన్ నుంచి మనసన్పల్లి వైపు వెళ్తుంది అనమాట. ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్. ఇది మాస్టర్ రోడ్లో ఇలా వెళ్తే ఇక్కడ ఈ స్టేట్ వెళ్తే ఇది 100 ఫీట్ రోడ్. ఇది పులిమామిడి రోడ్ అండి. ఈ సెంటర్ నుంచి ఇలా స్టేట్ వెళ్తే పులిమామిడి రోడ్డు. ఇలా మనము ఇది వెళ్తే ఇది బెంగళూరు హైవే కనెక్టివిటీ అనమాట. ఇటు లెఫ్ట్ వెళ్తే మనకు ఇలా ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మాత్రం మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ. బ్యాక్ వెళ్తే ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితే ఈ వీడియోకి బ్యాక్ వెళ్తే మాత్రం తుక్కుగూడ టౌన్ వస్తుంది అనమాట. ఇక్కడనే మనకు ఓఆర్ఆర్కి జస్ట్ ఎటు వెళ్ళినా ఓఆర్ఆర్కి మనకు జస్ట్ 5 మినిట్స్లో రీచ్ కావచ్చు అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఈ సర్కిల్ నుంచి మీరు చూడండి, ఈ సర్కిల్కి బస్ స్టాప్, ఇక్కడ నుంచి హాస్పిటల్స్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, రీసెంట్గా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఇక్కడ మనకు వచ్చేసాయి. హాస్పిటల్స్ వచ్చేసాయి అనమాట. భాషన్ బ్లూమ్స్, శ్రీ చైతన్య, రవీంద్ర భారతి సంథింగ్ ఇలా చాలా స్కూల్స్ వచ్చినాయి. హాస్పిటల్స్ కూడా వచ్చాయి అనమాట. మనకి ఇక్కడ నుంచి సెజ్ ఈఎంసీ అని ఎలక్ట్రానిక్ సిటీ 300 acres. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 1/2 కిలోమీటర్ ఉంటుంది ఈ సెజ్ నుంచి. ఎగ్జాక్ట్లీ ఈ బస్సు ఇప్పుడు ఈ సెజ్కి వెళ్తుంది బస్సు. మెయిన్ డిపో కూడా అట్టే ఉంటుంది. మనం ఇది వచ్చేసి మనకు ప్లాట్ ఈ సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ నుంచి మనం వెళ్తే స్ట్రేట్గా వెళ్తే మనకు డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్లో వెస్ట్ ఫేస్ 40 ఫీట్ రోడ్కు ఆనుకొని ఇక్కడ నుంచి మనము ఈ టౌన్ నుంచి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ టౌన్ ఎండింగ్లో మనకు ప్లాట్ ఉందన్నమాట. ఇలా వెళ్తే మనకి ఇక్కడ చాలా హాస్పిటల్స్, బ్యాంక్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్, హోటల్స్ చాలా ఉన్నాయి అనమాట. మనకు మీరు చూసినట్టయితే ఇదంతా మహేశ్వరం టౌన్ అనమాట. ఈ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో మనకు డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్ చలపతి ఎస్టేట్ వాళ్ళది మనకు 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సేల్కి ఉందన్నమాట. ప్లాట్ దగ్గరికి మనం వెళ్తున్నాము. మీరు చూసినట్టయితే బస్సెస్, స్కూల్ బస్సెస్ చూడొచ్చు. ఇక్కడ స్కూల్ ఇది. ఇదంతా మహేశ్వరం టౌను. ఇది కన్వెన్షన్ హాల్. ఆల్రెడీ ఈ కన్వెన్షన్ హాల్ నుంచి జస్ట్ మనకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ ఉంటుంది. ఇది కనిపించేదంతా కన్వెన్షన్ హాల్ కొత్తగా కడుతున్నారు. ఇక్కడ ఇది వై జంక్షన్ ఉందన్నమాట. ఈ వై జంక్షన్ నుంచి మనం ఈ రూట్లో వెళ్ళొచ్చు, ఈ రూట్లో వెళ్ళొచ్చు. 2 రోడ్స్ అనమాట. ఇది 100 ఫీట్ రోడ్, ఇది 60 ఫీట్ రోడ్ సెజ్కి వెళ్తుంది. ఎలక్ట్రానిక్స్ 300 acres సెజ్కి వెళ్తుంది. ఇగో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది మహేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ అండి. ఇది ఇక్కడ చూడండి, శ్రీ చైతన్య స్కూల్ ఇక్కడ కనిపించేది అది. అక్కడ చూసినట్టయితే ఈ బ్రాంచ్ కొత్తగా పడ్డది శ్రీ చైతన్య స్కూల్. ఎగ్జాక్ట్లీ ఈ స్కూల్ నుంచి మనకు జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ ఉందండి. ఇలాగే వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్ ఉంటుంది. మనం అది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇది రీసెంట్గా చేసిన వెంచర్. ఇందులో మనకు 30,000 35,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. మనకు వచ్చేసి డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్ అనమాట మనది. ఒకసారి మీరు ప్లాట్ చూస్తే మాత్రం కన్ఫామ్గా నచ్చుతారండి. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఉంది, ప్రైస్ కూడా చాలా తక్కువ, 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్కి ఉంది అనమాట. అది మీకు ఈ ప్రైస్లో ఈ మహేశ్వరం సరౌండింగ్లో మీకు రీసేల్ ప్లాట్ ఎక్కడ కూడా లేదండి. ఇది ఛాన్స్ ప్లాట్ అనమాట. కస్టమర్కి అర్జెంట్ ఉంది కాబట్టి మనకు ఛాన్స్లో దొరుకుతుంది ప్లాట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదంతా అదే లేఅవుట్ వచ్చేసి చూడొచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ ఇదే లేఅవుట్ అనమాట. ఇదే లేఅవుట్లో మనకు ప్లాట్ ఉంది. ఇదే లేఅవుట్. ఇదంతా చలపతి వాళ్ళది అనమాట, చలపతి ఎస్టేట్స్. ఇది మనకు ప్లాట్ వెంచర్ ఎంట్రెన్స్ అనమాట. ఇది ఇలా స్ట్రేట్ వెళ్తే ఇది సెజ్కి వెళ్తుంది రోడ్డు. ఎలక్ట్రానిక్ సిటీ 300 acres సెజ్కి వెళ్తుంది. ఇది వచ్చేసి మనకు వెంచర్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఈ రోడ్డు మనకు స్ట్రేట్ వెళ్తే అక్కడ 40 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ అండ్ 60 ఫీట్ 2 రోడ్లకు ఆనుకొని ఉంటుంది అనమాట ఈ లేఅవుట్ మనకు. ఇది 40 ఫీట్ రోడ్డు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది 40 ఫీట్ రోడ్డు. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ అయ్యింది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడ హౌసెస్ కూడా అవుతున్నాయి. మనకు వచ్చేసి ప్లాట్ ఒకటి చూడండి, ఇదే ప్లాట్ మనది.
చూడొచ్చు, ఇదంతా మహేశ్వరం టౌన్. మనం ఇక్కడ నుంచే ఇప్పుడు వచ్చినాము. ఎగ్జాక్ట్లీ టౌన్ కానుకొని అనమాట మనకి ఇది ప్లాట్. చాలా మంచి ఏరియా అండి, ప్రైమ్ లొకేషను. మీరు ఛాన్స్ ప్రాపర్టీ మీకు చేసుకోవచ్చు సార్. ఇది ఎందుకంటే ఈ ప్రాపర్టీ చాలా ఛాన్స్ అంటే ఛాన్స్లో ఉంది. మనకు కస్టమర్కి అర్జెంట్ ఉన్నందుకు మనకి ప్రైస్లో వస్తుంది. ఇక్కడ మీకు హెచ్ఎండితో కంపేర్ చేస్తే మనకు హాఫ్ అంటే హాఫ్, సగం రేట్లో వస్తుంది సార్ ఈ ప్లాట్. మనకి ఇదే ప్లాట్ చూస్తున్నట్టయితే మనకి ఇదే ప్లాట్ 200 గజాలు సార్. ఈ కనిపించే రోడ్డు ఇది 40 ఫీట్ రోడ్డు. అక్కడ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ నుంచి ఈ ప్లాట్ వరకు ఇదంతా 40 ఫీట్ రోడ్డు. ఈ వెంచర్లో ఇదే మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. చూడొచ్చు మీరు, ఇదంతా వెహికల్ ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది.